శేఖర్ శేఖర్ అదే పోతుంది అదే పోతుంది అది 8 పోయినా సార్ కొత్తగా మ్యూజిక్ కూడా పెంచండి अरे सागर पैसे लेता పెద్ద అధికారులు కోల్కొస్తాం ఆ పని చేశాను నా సైడ్కి గ్రూపులు కూడా చేశాను అయినా చేతులు చూసుకుంటలేను మళ్ళీ ఇప్పుడు అధికారులను రమ్మన్నా ఇప్పుడు ఇది డౌన్లోడ్ ఆపేయమని చెప్పిన వర్షానికి ఆగుతుంది 4 రోజుల వర్షానికి ఆగే లెక్కలేదు ఇప్పుడంతా పొంగుతుంది ఎందుకంటే 2 సార్లు చేసారు సైడ్ లెక్క వెళ్ళి కూడా పడచ్చు సైడ్ లెక్క వెళ్ళి కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రకంగా కుంగడం రేపటి నాడు పుట్టుకపోయి ప్రమాదకరమైన స్థితికి చేరింది. ఈ విషయం నాకు గత 10-15 రోజుల కింద చెప్పినప్పుడు నాకు కొంత కాలు ఫ్రాక్చర్ అయి ఉండే, దెబ్బతలి ఉండే, రాకుండా అధికారులందరితో కూడా మాట్లాడినాం. వాళ్ళు చేస్తామన్నారు. మళ్ళీ ఈరోజు ఈ ప్రాంత రైతులు, ముఖ్యంగా గంగపుత్ర సంఘ సోదరులు, సొసైటీ సభ్యులు,
తాజా మాజీ కౌన్సిలర్ పవన్ కావచ్చు, రాజ్ కుమార్, రైతు సంఘ నాయకులు గంగారావు, రావడం నారాయణ, నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే కంటే ముందే ఈ కన్స్ట్రక్షన్ ఎస్సీ జగదీశ్వర్ గారితో మాట్లాడినా మరి దీని పరిస్థితి ఈ రకంగా ఉన్నదని చెప్పి, ఎందుకంటే ఇదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. మరి ఈ రకంగా పనులు జరగడం బాధాకరం. ఇక పనులు చేసిన వ్యక్తి కూడా ఈ ప్రాంత వాసి అని తెలుసు, కానీ తన గురించి కంటే ముఖ్యంగా అధికారులు దీనిపైన ప్రత్యేకంగా చూడాలి. ఒక 20 లక్షల రూపాయల బిల్లు ఇచ్చి 27 లక్షలు మంజూరు చేసినప్పుడు పూర్తి పని కాకముందే 20 లక్షల రూపాయల బిల్లు ఇవ్వడం, ఆ కాంట్రాక్టర్ అక్కడికే పని ఆపడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. నేను క్వాలిటీ కంట్రోల్ ఎస్సీ గారిని కూడా ఇప్పుడు రమ్మని కోరడం జరిగింది. ఇప్పుడు వస్తున్నారు. అదే బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీ కన్స్ట్రక్షన్ జగదీశ్వర్ కూడా చెప్పాను. ఈ గారు కూడా ఇప్పుడు టౌన్లోనే ఉన్నారు. నేను చెప్పిన ఈ గారిని కూడా తొందరగా వచ్చి తప్పకుండా ఇది చేయాలని చెప్పి నేను నా పక్షాన అన్ని విధాల చర్యలు తీసుకుంటా. అవసరమైతే రేపు హైదరాబాద్ వెళ్ళి కూడా మళ్ళీ కూడా ఈఎన్సీ గారిని కలుస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కట్ట అతి త్వరలోనే మరమ్మతు అయ్యేలాగా చూస్తాం. ఎందుకంటే చాలా ప్రమాదకర స్థాయిలో ఇప్పుడు ఇది ఉన్నది. ఇంజనీర్ అధికారులు అందరూ కూడా ఇప్పుడు రమ్మన్నా ఎస్సీ గారు ఈ గారు అందరూ వస్తారు. ఈ విషయంలో అందరూ కూడా కట్ట కింద పొలాలు కావచ్చు, ఇల్లు కావాలి, కొంత అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. సార్ అయితే